అందుకే అన్నారమ్మ పాత పట్టినాట చినుగు వాడి తాగదాట ముసలోళ్ళాట ఒరుడు వాడి తాగరాట జంగాల మండలింగాల మూట అనుకున్నది ఆ తల్లి చంద్రావతి అయినా కానీ రేపటికల్లా నా కొడుకులు పుట్టి నా బిడ్డలు పుట్టినాక ఒకవేళ 7 గడియల్లో నా ప్రాణం పోతే ఆ నా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళ అట్లా బాటకుండా పోతుంటే ఫలానా పిల్లగాళ్ళు ఎవరంటే గా చంద్రావతి పిల్లలంటే అదే నాకు చాలనుకున్నది అయినా జంగయ్య సౌకల్లా నేను ఒప్పుకుంటా నేను మొత్తుకుంటలేను ఇస్తా తెరువు అంటే మనకి మందంగానే ఉన్న బోరా తిట్టంతా ఉన్నా కానీ ఉన్న కాడికి వేరుతున్నా ఇక గంటనే వేసిపోరాదు చాలు గంటే ఉన్న కాడికి తెరవాలి బాగా తెరిచినావు అనుకో అది ఇసుకపోతే ఇసుకపోయింది అనుకో దేనికి అక్కడికి అందరిగా పట్టుకుంటాను చలికాల వానలో సప్ప అనుకోవచ్చు నేను సప్పట్టు కొట్టలేదు అనుకో రాకిట్ల పండుగ కట్టారా గిట్టలు చేసేది రాకిట్లు కట్టరాదు చేయరాదు దగ్గర ఏళ్ళ శివుడు రాదు ఎట్లా నాలుగే లేదు నాకు ఏమన్నా రూ అనుకుంటున్నావా అర్ర అనుకుంటున్నావా ఎట్లా కొట్టావా బర్ల కొట్టావా గస్తడి మనిషి కింద పడతాడా పిచ్చిదారా నీకేమేరక దొంగతనం చేసినాడు దొంతుల్లో దాక్కుంటాడు నా కదరుకు నా భయానికి ఇట్లా కళ్ళ గిట్ల దాక్కున్నాడా అని వచ్చినవాడు మానవుడు కాదు సాష్టంగా నారాయణమూర్తి వచ్చి నాకు సంతానం ఇచ్చిందయ్యా పరమాత్మ వచ్చి ఫలం ఇచ్చిందా
ఏది ఇంత కనిపించలేదు కానీ ఇప్పుడే కనిపిస్తాయి నాటేతుడుతోనే వడ్లు ఇంట్లోకి వస్తాయా అది ఇంకా మస్తు టైం పడుతుంది టైం పడుతుంది అది దానికి 4 నెలలు 5 నెలలు పట్టినట్టు దీనికో 9 నెలలు పడుతుంది అంతేనా నాకు కొంచెం డౌట్ కనిపిస్తాను ఇప్పుడు నాదే డౌట్ నీ ఎప్పుడు MBBS డాక్టర్ అన్నట్టు నువ్వు పేషెంట్ అన్నట్టు నువ్వే పెద్ద పేషెంట్ ఎక్కువ నువ్వు ఎప్పుడు డాక్టర్ అవుతావు ఇవాళ అయినా అనుకో అంటే ఇంట్లో చూడండి బయటలో బాగా చూస్తా మంత్రవాత ఇంట్లో చేస్తాం అవునా మా బయటలో చేస్తాం అదే అత్త పని చేసా చూసి ఒకసారి ముందు నడితే సంసారం మధ్యలో ఒకసారి రివర్స్ చూడాలి ముంగడి పోతే ఓటాండ్రి ఎరుగా కట్టే ఓటాండ్రి నీ పెళ్ళముండవయ్యా ఎవరి పెళ్ళముండవద్దు ఎందుకురా భార్యాభర్తలుగానే అమ్మా సంతానం దొరికిన సంబరంతోని సంతోషంతోని ఆ తల్లి అనుకునే సాగు పప్పుకున్న ఆ తల్లి చూడు పోదాం కానీ ఇగో ఈ కట్టెలో తీసుకురావా భార్య భర్తల సంతానమైన సంబరంతో సంతోషంతో వారి యొక్క పట్నం చంద్రాచరణ వెళ్ళిపోదాం అని భ్రవణాలు నిండుకున్నాడమ్మా కచ్చరా సమర్పడి నూలు పెట్టి గుడ్డు రాదంట నన్ను పాటు పడ నా గుడ్డు పేరు దునవండి కొడుకుల బిడ్డల కన్నా పేరు వస్తామని యోగిళ్ళకి చికెన్ పెట్టి తను వచ్చి భార్య తను సత్యమైన కత్తిరి పెట్టి ఒక కిందుల మధ్యం అవుతుంది రాజ్యం ఎంత ఆగమవుతుంది భార్యతో ఒక మడ కత్తిరి పెడికి వెళ్ళిపోతానని
నానా ప్రాణేశ్వర ఇంటికాడ పైన నిన్న మొన్న ఎక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గర నడవకు ఇంటికాడ పైలము అవగానే ఎప్పగంట నీకైతే కూర్చానా అట్ట కాదురా భార్య బతుకున్నోళ్ళే భర్త సుఖం భర్త బతుకున్నోళ్ళు భార్య అంటే కన్ను గుడ్డు నాడిది భర్త అంటే కన్ను కన్ను గుడ్డు కాకపోతే కంట్రీ చెప్పని పోతాడు భార్య కట్టమత్తి భర్త ఆదుకుంటాడు మరి ఇద్దరు సుఖేనా ఇద్దరి దగ్గర తాగుదానికి ఎప్పుడు ఆగిపోయాను ఆయన 4 గంటలకు ఆకలి అన్నమయ్యే అంటాడు నిన్ను అంటున్నారా గాని మన ఇంటిలో మనకులు కాదు ఇద్దరు కదా 7 14 మంది అసలు ఉన్నారు వాళ్ళకు పుణ్యానికి అపుణ్యానికి కావాల మీకే చెప్తానా దానికి ఏడాదికి 200 జీతం ఇస్తాను ఏడాదికి 200 జీతం 200 పడవండి 200 పట్టుకపోయి కరిమారిలా ప్లాట్ కొని బిల్డింగ్ అడిగి కిరాలకి ఇస్తుంది ఏడాదికి 200 ఇస్తానా 200 వరకు నాకు ఇచ్చి కనిపిస్తాను ఒక్కొక్క ఆడకి ఇట్లా గుర్తున్నాడేమో ఒక్క రోజు 1500 చెప్తారు నువ్వు ఏడాదికి 200 ఒకటేసారి సిల్లు కట్ట లెక్క పెట్టి 10 రూపాయలు మోసం పోయినా దాని విలువ పోయే కోతులోడు ఆడుతున్నట్టే పోయే సుట్ట కట్టినవాడు అంటానా నానయ్య అది అట్లాడుగానే కట్టావు అర్థాలు పాలు పూస్తారావా పోయే గంగెలోడు ఆడుతున్నట్టే సుట్ట కట్టినవాడు అంటానా నానయ్య అది అంటామని అంటానా అరే నీ జీతం ఎందుకు పెరుగుతుందో నేను అనుకున్న కిందికే మాట తీరే నోరు మంచిగా ఊరంతా చుట్టారు ఈ నోరు దగ్గరనే ఉంటది ఈ 200 కన్నా ఎందుకు ఉంటుందో నేను అనుకున్నా దీని మాటలు బాగా ఎక్కాలు ఉన్నాయి గంటెట్టు అంటుంది మళ్ళీ అంటాను ఏ దాసి మన సంతానం అయింది కాదే అయిందా అయ్యా మా కాలు కడగాను కడుగుతానయ్యా ఇంకేం చెప్తాను ఏం చెప్తానంటవా అయ్యో మీరు ఇగత్తరో ఇగత్తరో చూచి 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 ఇప్పుడే జలములో జలకాలు ఆడిచి ఉంటుంది కదా జలంలో జలకడ గుడుగులో పోతాను మార్కెట్ పోతాను అయ్యో అట్లా కదా రాజులో పుట్టుక ఉంటావు కాయిందా ఇలాగా నేను బటాయికి చేసుకొని పోయి బాత్రూమ్ లో కూర్చున్నా ఆ బాత్రూమ్ లో కూర్చున్నందుకు కరెంట్ పోయింది నల్లబంది అయింది ఆ పేపర్ కూడా ఈనాడు పేపర్ అప్పుడే వచ్చింది ఆ గద్దె మీద ఏవైతే ఉన్న వాళ్ళే ఆ మీదకెళ్ళి తీసుకొని బాత్రూమ్ కుల్లా పేపర్ కుల్లా నేను బాత్రూమ్ లో కూర్చొని పేపర్ చదువుతానయ్యా పేపర్ అగ్గిదోలు 500 ఇస్తామని నాకు ఇచ్చేస్తాడు బాత్రూమ్ మానబాబుడు వేసింది నేనే పేపర్ పట్టుకోవాలి పేపర్ అన్నా ఇవ్వాలి తప్పుడు ఇంట్లోకి వచ్చేటానికి అటాచ్ బాత్రూమ్ బలబల అంటున్నా డోర్ సందుకేమో ఆ సందులోకి వెళ్ళి బలబలన్న కూడా తరువు పద్దాడు అయ్యవాడి చేతికి లోపల లేపదండి పోయి అయినా అయ్యా ఏంటి అంటానా ఏంటి అంటానా ఏంటి అంటానా మాట ముచ్చట బయట నోటున్న మాట బయట పడక ఉంటా నేను ఎప్పటి సంగం ఉంచుకున్నా నువ్వు అంటే మా హస్బెండ్ నా భర్త మా శ్రీవారి అంటే ఏమనుకోవాలి ఇంతమంది ఆయన ఉన్నాడా అయ్యో నా మొగడు లేకుండా ఉంటాడు నా మొగడా ఒక మంచాల వండుకున్నాడు గాయనే అమ్మల కొడుకు గద్దరు అనుకో ఆయన గద్దరు ఆయన పేరేం పేరు ఆయన పేరు పట్టకొచ్చిన పర్వతాలు నా పేరు భక్త పేరు భారతమ్మ అయ్యో అదే పెళ్లి కాకముందే మరి లవ్ మ్యారేజ్ అట్టు మ్యారేజ్ కాదు మరి పెళ్లి కాకముందే ఇట్లుండే పెళ్లి అయినాక ఆయన పేరు పవన్ కళ్యాణ్ నా పేరు ప్రవళిక బాధపడకు పర్ల పెళ్లి ఉండే కదా పెద్ద పెద్ద చెట్లు కనబట్టి పొప్పడికాయలు తీసుకొస్తే అవ్వకు పెడతానయ్యా ఉండదు పోతుంది దట్టగా రక్త కణాలు పెరుగుతాయేమో
ఈ కణాల చూస్తే ఆ కణాలు పోతే మోసం అవుతుంది. ఓయ్యా నువ్వు బాధపడకు మా సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఓయ్యా నీకేమేరుక దానికి తెలియదు కొత్త పోరు కాబట్టి దానికి ఏం తెలియదు. నేనే మా మహిళా సంఘం ప్రెసిడెంట్. ఓ నీకు తెలియదా నాయన? ఓ నాది భజన నాది రామాయణం. నీకేమేరుక? నీకు గడ్డ మీద ఓ గట్టే ప్రెసిడెంట్ కావాలి గట్ట. ఏ నీకెందుకే వస్తలే బాబడకు. నువ్వు వచ్చి శాంతమ్మ అన్నాను అంతే. ఆ పాడుకో అన్నది నిజమేనయ్యా. ఎందుకంటే నేను ఎలక్షన్ లో నిల్చున్నా. ఎలక్షన్ లో నిల్చున్నాక అందరికి ఏంది జగ్గు మన గంటెలు కత్తెర ఆ ఓడి గుర్తులు వచ్చినాయి. నా గుర్తు పాడే కప్ప గుర్తు వచ్చింది. ఆ కప్ప పాడే నాకు గోస గసంటోళ్ళు మొయిల్పాలం అని అసంటోళ్ళు తాగినాక అంటారు. ఇక బాగా తాగినాక ఏం చేస్తారు మొగోళ్ళు? ఓ బాగా తాగినాక నేను ఆడ నిల్చున్నా. ఇక బారపో నిల్చున్నాక వచ్చి శాంతమ్మ కప్పకే శాంతమ్మ కప్పకే గసండి బాబా గారు ఓ గట్లా అయిందయ్యా. అందుకనే ఎవరు ఓ నేను చేస్తున్నా ఒక్కోటితోనే ఓడిపోయినా కదయ్యా. నా మొగడే పాడుకో వాడు తాగేయమన్నాడు. వాడు ఒక్కడైతే నీకు వెళ్తున్నా మాగా నువ్వు మధ్యాహ్నం కప్పకేపోనా అంతే. అమ్మా జాసి ఓ ఏందమ్మా దొరకాని అయితే నీ లోపల నువ్వేదో మోమాట పడతానని గట్ల కదమ్మా. ఇట్లా కొడుకులు బిడ్డరు సంతానం పోతుంది. సంతానం కలిగిందా తల్లి? అయ్యో నాకు ఇలా పరమాత్మ పెట్టింది. సంతాన పొలం ఓడిగట్టిందా? ఆయన నీతోటి నీదన్నా రాకపోతే అవ్వా నువ్వేందుకే? అయ్యో నేను 2-3 అడుక్కోపోదునా? అవే ఉన్న టమాటాలు వంకాయల బోయిన పెళ్లి మార్కెట్ బెండకాయలు ఏ నాకే వెరుకవ్వా. గట్ల కాదు సంతాన బలం అంటానా. సంతాన బలాలు ఇంతకు నీకెందుకు ఓడిపోయి కాదే. అయ్యో మొగడు అంటే పేరు మొగలేక కన్నాం అనుకో. ఈనాడు పేపర్ తెలుపడుతుంది బొమ్మతో సహా. అంటే చెడ్డ పేరు కాదే. ఓ ఏ పేరు అయితే పేపర్కి ఎక్కేది లెక్క. కానీ ఓ అనిపిస్తుందా? అనిపిస్తుంది. అంత కడుపుల పుల్లలు కూర్చున్నట్టు అయితుందా? అనిపిస్తుంది. ఓ చీపు గట్ట కడ పెట్టిన తిన్నావా ఏంది? గట్టే పుల్లలు కూర్చున్నట్టు అయితే గట్టే అవుతుంది. అయితే ఇంకో బుక్క తింటే 2 బుక్కలు కక్కచ్చినట్టు అయితే అనిపిస్తుంది. ఒక్క బుక్క 2 బుక్కలు కక్కచ్చినట్టు అయితే కూర్చున్న కాడ మడుగులు కడతానే చూస్తే నాకు అంటారా నాకేమేరుక డోర్ కొట్టే అందాల
అసలే మన పాలిచ్చే పండుగ ఏ పండుగ బరిదానం గట్ట కాదు పాలిష్ పండుగ అంటారు వేసుకున్న మొక్క కాలి మొక్క పార్వతి అవుతారా వాడుకో పచ్చి తింటే అరుదా కాకనే కదా అరే నువ్వు పుట్టవే పురాలు ఎర్రగా తెల్లగా దొండ పంటలు పుట్టారు కాదు నాకు తెలివి కలలేపటికే మైదాకు ముద్దలు తింటే నేను ఎర్రగా పుట్టా గాని మరి మీ అవ్వ ఏ విధపడికే నువ్వు గిట్ల కర్రెగా వచ్చినావు అవ్వ ఎక్కడ దానికి దగ్గర కానుకున్నట్టు మా అమ్మ పోయి కాడ ఉదరు పోయిన పోకులు చిరంజీవి కాడికి డబ్బాలు పోతే పురుడు వేసుకొని ముక్కితే ఇంటికి కర్రెగా వచ్చినా నువ్వు ఎర్రగున్నా కానీ బాగా ఫీల్ కాదావు ఎందుకో ఈ ఎర్రగుండడం చూసావా ఎండాకాలం తిన 100 రోజుల పని తోలిన వాడుకో పట్ట వాడిన వరకు ఇక పట్ట వాడి వరకు మొగం కైతుంది గిట్ట గిట్ట కొగకం కైతుంది అదే నల్ల ఉన్నది చూసావా ముత్యాల పెట్టి తీసినా గానీ ఎప్పుడైనా గిట్నే మెరుతారు మీ ఎర్ర ఉన్నదో నల్ల ఉన్నది ఇద్దరు కాకపోయి దాదాపు పొరుదాం ఎవరు ఎర్రగా అవుతారో ఎవరు కర్రగా అవుతారో చూద్దాం వాళ్ళు పడే సమయం దగ్గర రావట్లే అటువంటి గడియలు కడతాండి అమ్మమ్మ నేను తాళలేనా అమ్మమ్మ ఇక మా తాళం కొట్టే పిల్ల కోరే పిల్లని ఎవరైతే తీసుకుపోయి తాళం చెప్పుకే దారం చేపించి నీకు నున్న గుడికి కింద పాడుకో నీకది నేనే చెప్తారా పాడుకో అనుకుంటే మీ మరదలు అబ్బో మా మరదలు జీవనకే సమ్మక్క దేవుడు నిట్టే ఉన్నది ఓ పెన సంవత్సరం మేడారం మేడమమ్మ ఏ మేడారం వేరక్క ఈ ఆడి వెనక జపన వావుకాడి వేనం జపన వావుకాడి వెనక కాళ్ళ పచ్చి పెట్టుకొని నొట్టి బొట్టు పెట్టుకొని ఇంకా జంపన వావులా ఇట్లా కాలు పెట్టింది అంతే ఓ చెక్కే నా దాని బండే అబీత నా సంపన్న వాగే అబీత నా ఎదురుగోడు పిల్లలే అబీత నా ఎత్తు వెళ్ళాలే అబీత నా పండు బయట కూర్చో అయ్యా కొండలో
ఊడేవుడంటే ఏమన్నట్టే నా పేరే పిచ్చిమున్నానే మరి నువ్వు ఊడేవుడంటే ఏమన్నట్టు మరి నీ పేరు శాంతమ్మ శాంతమ్మ ఆగా పాడుకో ఊకాదే నా కదా దొరసారి గర్భన ఇద్దరు కొడుకులు బిడ్డ జన్మమెంతనే అమ్మా రాజు బిడ్డ ధర్మకాదరు దానబోధమాను దేవులకు వెళ్ళిపోదామని చూడమమ్మా రమ రామ 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 గదాలు బిడ్డలమ్మ రామ 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 అమ్మ దాదారి వే ఉల్లరా ఓ రామ రామ దాదారి వే ఉల్లరా ఓ రామ రామ ఎప్పుడు వచ్చిందా తల్లికి దానం పోసి పిల్లలకు దానం పోసి తడవత్రం ఇచ్చి పొరవత్రం ఇళ్ళను కట్టినారు రాజా దొరసారి వేడిగాడ రామ రామ వాళ్ళు వస్త ఉన్నారమ్మ తల్లి చంద్రమతి దేవి చూసినావా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ జన్మపెట్టింది తల్లి ఆనాడు తల్లి గర్భాన ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఏనాడు పుట్టినారు కొడుకులను ఎత్తుకునేది ఒక బిడ్డను ఎత్తుకునేది ఆ కన్న తల్లి మేడల చంద్రావతి అనుకున్నది అబ్బాయి అలా అనుకున్న విధంగా నాకు ఆడవిల్ల కోరుకున్న విధంగా ఇద్దరి కొడుకులు అబ్బా నాకేమో పర్వాని కన్న తల్లి మేడల ఇద్దరి పిల్లగాళ్ళని ఎత్తుకొని ఈ పిల్లల చూడబోతే ఎంత ముట్టుకున్నారు నాగలికి నడివంక కొడలికి కొడవంక కళ్ళ చక్కదనం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా కోటి సూర్యులు ఉమ్మడిగా వస్తే ఏ విధంగా కాంతి ఉంటుందో ఆ పిల్లగాళ్ళ ముఖంలో అంత కాంతి ఉండనమ్మా ఎత్తుకొని సంబరపడుతుంది రాయో సంబరపడతాండి సంతోషపడతాంటే అంటే మనిషి మానవుడు నిలబడతా ఉంటుంది కాలమనేది ఏనాడికి ఆగవచ్చు ఒక రోజు 2 రోజులు 3 రోజుల నాడు మురికి నీళ్ళు పోతున్నారు 5వ రోజు నాడు అంటి నీళ్ళు పోతున్నారు 9వ రోజు నాడు ఇంతకంత వచ్చారు 9 11వ రోజు నాడు పురమైన 9 పురమైన వాపిండు అంటే 21వ రోజు ఏనాడు దగ్గర వచ్చినాదో కన్న తల్లి ఆ రాజు చంద్రసేనరాజు ఆ తల్లి చంద్రావతి దేవి అనుకున్నారు ఇవాళ నా పిల్లగాళ్ళకి ఇవాళ జన్మ నామం కల్లవారు పిల్లలకు పురుడు నాడు పేరు పెట్టాలని బ్రహ్మల నీటికి వచ్చిండు పాలల్ల పంచాంగం పాలల్ల గడిగిరు నీళ్ళ పంచాంగం నీళ్ళ గడిగినారు ఇద్దరు నామ నక్షత్రాలు కల్లవారు ఉంచారు అబ్బాయి అలా ఆడపిల్ల మాతో ఉండాలి మగ పిల్లగాడు పుణ్యం ముందు పుట్టాలి వీళ్ళు చక్కని గడియ లోపల పుట్టిండ్రా అని